బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూడాల మధ్య సమ్మె చిచ్చు పెట్టింది. ఉస్మానియా గాంధీ జూడాలు రెండు వర్గాలుగా చీలిపోయాయి. నిన్న అర్ధరాత్రి వరకు వైద్య ఆరోగ్య శాఖతో జరిగిన చర్చలు సఫలమయ్యాయి. కాకతీయ మెడికల్ కాలేజీకి రోడ్డు, హాస్టల్ వసతి వంటి పలు సమస్యలు తీరుస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో జూనియర్ డాక్టర్లు తాత్కాలికంగా సమ్మె విరమించారు. ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనం పైన క్లారిటీ రానిది సమ్మెను ఎలా విరమిస్తారని ఉస్మానియా జూడాలు, గాంధీ హాస్పిటల్ జూడాలను ప్రశ్నించారు. 8 డిమాండ్స్లో 2 మాత్రమే పరిష్కారం అయితే సరిపోతుందా అని అన్నారు. తమ సమస్యను నెరవేర్చే వరకు సమ్మె కొనసాగిస్తామని ఉస్మానియా జూడాలు తేల్చి చెప్పారు. బులెటిన్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూడాల మధ్య సమ్మె చిచ్చు పెట్టింది. ఉస్మానియా గాంధీ జూడాలు రెండు వర్గాలుగా చీలిపోయాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, చెప్పండి. జూడాల మధ్య చిచ్చు కనిపిస్తోంది, రెండుగా విడిపోయినట్టుగా తెలుస్తోంది. ఎవరి వెర్షన్ ఏంటి, ప్రస్తుత పరిస్థితి ఏంటి? మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఉన్నటువంటి జూనియర్ డాక్టర్లందరికీ కూడా తమ సమస్యలను పరిష్కరించాలంటూ మనం చూస్తున్నాం. గత 2 రోజుల నుంచి అయితే వాళ్ళు ధర్నా చేస్తా ఉన్నారు. నల్ల బ్యాడ్జీలను జరిగిన చేస్తున్న నేపథ్యంలో అయితే వారు పూర్తి స్థాయిలో 8 సమస్యలకు సంబంధించినటువంటి డిమాండ్లు పరిష్కారమే కావడం లక్ష్యంగా అయితే చేపట్టినటువంటి ఈ ధర్నా ఏదైతే ఉందో, ముఖ్యంగా మనం చూస్తే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆరోగ్య శాఖ అధికారులు కానీ ఇటు డిఎంఈ విభాగం కానీ నిన్న మంగళవారం అర్ధరాత్రి నిర్వహించిన చర్చల్లో అయితే ప్రాథమికంగా ఉన్నటువంటి సమస్యలు 8 సమస్యలన్నిటి కూడా ఎప్పటికీ ఒకసారి పరిష్కారం కావనే నిర్ధారణకు వస్తున్న నేపథ్యంలో అయితే అధికారులు ఇచ్చినటువంటి స్పష్టత ఏదైతే 2 జీవోలను అయితే పూర్తి స్థాయిలో వెంటనే అక్కడ ఉస్మానియా ఆసుపత్రులకు సంబంధించినటువంటి వసతి భవనాల ఏర్పాటుతో పాటు అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీలో రోడ్లు నిర్మాణం లేక అక్కడ ఇబ్బందులు పడుతున్నటువంటి 2 అంశాలకు సంబంధించి అయితే ఫైనాన్స్ నిధులను అయితే మంజూరు చేస్తాం, దానికి సంబంధించినటువంటి జియో కానీ ఫండింగ్ కానీ చేస్తామని చెప్పిన నేపథ్యంలో సమ్మెను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టయితే ఇటు జూడాలు ప్రకటించడం జరిగింది. ఇదే క్రమంలో ఇటు ఉస్మానియా కానీ గాంధీకి సంబంధించినటువంటి కానీ 2 వేరు ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా జూడాలందరూ కూడా కలిసికట్టుగా చేస్తున్నటువంటి ఈ పోరాటంలో అయితే పూర్తి స్థాయి భవన నిర్మాణానికి సంబంధించి అయితే కొంత వెనక్కి తగ్గినట్టుగా భావించినటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి జూడాలు అయితే ఇటు గాంధీకి సంబంధించినటువంటి చూసినట్లయితే ఈ రాష్ట్ర జూడాల అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నటువంటి గాంధీ ఆసుపత్రి నిర్మించిన నేపథ్యంలో అయితే వాళ్ళు కేవలం 2 సమస్యలే, అంటే ఇప్పటికే మనం చూస్తే 8 సమస్యలు ఏవైతే ఉన్నాయో, అంటే ఇటు విద్యార్థులకు సంబంధించి ఇటు స్టైఫండ్లే కానీ అదేవిధంగా ఇటు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలని కోరిన నేపథ్యంలో ముఖ్యంగా సీనియర్ స్పెషాలిటీకి సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళకి రెసిడెంట్ గౌరవ వేతనం ఇవ్వాలని చెప్పిన నేపథ్యంలో ఇటు సీట్ల కేటాయింపు కూడా మనం చూస్తాం. ఇటీవల జరిగినటువంటి నీట్ ఎగ్జామ్ అనంతరం తెలంగాణ రాష్ట్రానికి పూర్తి స్థాయిలో 100% కూడా విద్యార్థులకు అవకాశం కల్పించాలి. ఇటు ఏపీ విద్యార్థులు అయితే ఎవరు ఉన్నారో వారికి 15% సంబంధించినటువంటి కేటాయింపులను తొలగించాలని కూడా వాళ్ళ డిమాండ్ లో ఉన్న నేపథ్యంలో ఇటు హాస్టల్ కానీ అదేవిధంగా అక్కడ సెక్యూరిటీకి సంబంధించినటువంటి చాలా అంశాలు కూడా సుమారు 8 ప్రధాన అంశాలతో అయితే వీరు ఈ యొక్క జూడాలు అయితే వారి యొక్క ధర్నాన్ని ప్రారంభించిన నేపథ్యంలో ప్రభుత్వం దిగి వచ్చి 2 సమస్యల పరిష్కారానికి సంబంధించి ఖచ్చితమైనటువంటి హామీ ఇవ్వడంతో పాటు ఈ రోజు జియో కూడా విడుదల చేస్తామని చెప్పిన నేపథ్యంలో ఇటు జూనియర్ డాక్టర్ల మధ్య కొంత సఖ్యత అయితే కుదరనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇటు ఉస్మానియాకు సంబంధించినటువంటి భవన నిర్మాణానికి సంబంధించి ఇక్కడ ప్రస్తుతం తాత్కాలిక నిర్మాణంలో ఏదైతుందో దానికి సంబంధించి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో కొంత వాగ్వాదం అయితే జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి తాత్కాలికంగానే నిలిపివేస్తున్నట్టు తెలుపుతున్న నేపథ్యంలో అన్ని సమస్యల పరిష్కారానికి కూడా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగిన నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ అదేవిధంగా ఇటు ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఇటు జూడాల సమస్యల పరిష్కారానికి సుముఖంగా ఉన్న నేపథ్యంలో అయితే ఈ యొక్క సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్లయితే ప్రకటించడం జరిగింది. ఈ క్రమంలోనే ఉస్మానియా గాంధీకి సంబంధించిన జూడాల మధ్య కొంత ఘర్షణ అయితే నెలకొండడం మనకు తెలుస్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు అయితే జూడాలు వారి యొక్క సమ్మెను అయితే విరమించుకున్నట్లు మనకు తెలుస్తా ఉంది. థ్యాంక్ యూ రాంప్రసాద్.